ఈ సమాజంలో మనల్ని కన్నది ఎవరు? అపవాద? లేదండి, సాక్షాత్తు జీవము కలిగిన దేవుడు కదా మనకు జన్మనిచ్చాడు. అలాంటి జీవం కలిగిన తండ్రి కడుపున పుట్టిన మనం ఎందుకు ఇలా మారిపోయాం? వాడిని అనుసరిస్తున్నాం గనుక. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధికుడు, అబద్ధానికి జనకుడు. అందుకే చూడండి, ఈరోజు సమాజం దారుణంగా మారిపోతుంది. మరి చెడిపోతున్న మానవ సమాజాన్ని కాపాడొద్దా? కాపాడడానికి అనేక మందిని పంపాడు ఆయన. ప్రవక్తలను పంపాడు, న్యాయాధిపతులను పంపాడు, రాజులను పంపాడు, తన సందేశాలను తెలియజేశాడు. కానీ సమాజం వినలేదండి. దేవుని మాటను పెడచెవిని పెట్టిందండి, ఆయన మాటలను. చివరకు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? నా కొడుకును పంపుతాను భూమి మీదకి. ఆయన యేసుక్రీస్తు వారు. ఇంతమంది మాట వినని వారు కనీసం నా ప్రియకుమారుని మాటలైనా వింటారేమో, నా కొడుకుని సన్మానిస్తారేమో అనుకున్నాడు. కానీ ఏం చేసింది ఈ లోకం? ఏం చేసింది చెప్పండి? అతి క్రూరంగా, దారుణంగా సిలువ వేసి హింసించి చంపిందండి. హింసించి చంపేటంతటి పాపం ఏం చేశాడు చెప్పండి ఆయన? ఎవరిని చెరిచాడు? ఎవరిని దోచుకున్నాడు? ఎవరిని చంపాడు? ఎవరి ఆస్తిని కొల్లగొట్టాడు? లేదే. అందరినీ సమానంగా ప్రేమించాడు. అందరినీ నా సోదరులు అన్నాడు. అందరి రోగాల కోసం అందరినీ ముట్టాడు, స్వస్థపరిచాడు. ఆకలితో ఉంటే అన్నం పెట్టాడు. ఇన్ని చేసిన మంచి మనిషికి ప్రపంచం ఇచ్చిన ప్రతిఫలం ఏంటి? సిలువ మరణం.